ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ రచ్చ కొనసాగుతోంది. అసలే మత్తు మందుతో యువత చిత్తవుతోందనే భయం వెంటాడుతుండగా ఈ అంశం పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతోంది. పాలక ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పీక్స్ కు వెళ్లిపోయింది. దేశంలో రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. ఇష్యూ ఏదైనా సరే పొలిటికల్ గా దుమారం రేగాల్సిందే. ఇప్పుడు లేటెస్ట్ గా డ్రగ్స్ ముచ్చట స్టేట్ పాలిటిక్స్ నే షేక్ చేస్తోంది. విశాఖలో ఇటీవలే డ్రగ్స్ పట్టుబడడంతో మరోసారి మత్తు చేస్తున్న మాయ బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రత్యేక దృష్టి సారించిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను విచారించి కీలక విషయాలను రాబట్టే పనిలో పడ్డారు. అయితే తీగలాగితే డొంక కదిలినట్టు ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ దాకా పాకింది. అక్కడికి పారిపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే ఈ విషయాలపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండడం రాజకీయ అగ్ని రాజేస్తోంది. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామని ప్రభుత్వం చెబుతుంటే మత్తు చిత్తులో ముంచుతున్నారంటూ ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు హోంమంత్రి అనిత. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేశామన్న మంత్రి యువత మత్తు చిత్తులో పడొద్దని హితవు పలికారు. ఎన్డీఏ హయాంలో గంజాయి పంటను తగ్గించామని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొస్తున్న సరుకునే కంట్రోల్ చేయాల్సి ఉందని చెప్పారు విశాఖ ఎంపీ శ్రీభరత్. అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో మాట్లాడుతున్న వాళ్ళు గత 5 ఏళ్లలో ఎప్పుడైనా స్పందించారా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. ఇప్పుడు మనకి ఇబ్బంది ఉన్నది ఏంటంటే రాష్ట్రంలో గంజా కల్టివేషన్ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. ప్రధానంగా మనకి ప్రాబ్లం ఏంటంటే ఇతర ప్రాంతాల్లో పండించి మన దగ్గర వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు. సో ఏంటంటే ప్రాబ్లం అనేది చాలా వాస్తవంగా ఉంది. ఇక్కడ ఏంటంటే సెన్సేషనలిజం వాళ్ళన్నారా వీళ్ళన్నారా కాదు. ఇప్పుడు ఎవరైతే వచ్చి మాట్లాడుతున్నారో 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి డ్రగ్స్ గురించి మాట్లాడారా? డ్రగ్స్ మీద ఏదైనా చర్యలు తీసారా? నేను ఇప్పుడు నిర్మమాటంగా మాట్లాడతాను, ఎప్పుడు మాట్లాడతాను. అయితే ఏపీలో గంజాయి గవర్నెన్స్, కొకైన్ గవర్నెన్స్ మొదలైందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ పేటరేగిపోతోందన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ కేసులో నిందితులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే కొమ్ము కాస్తున్నారని చెప్పారు. కొకైన్ అనేటువంటి ఒక డ్రగ్ ని తీసుకొని వచ్చి ఓ పక్కేమో యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అని కొంతమంది అంటారు, గీతం యూనివర్సిటీలో దొరికిందని కొంతమంది అంటారు. సరే, అది ఎక్కడ దొరికినా ఒకవేళ దొరికితే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయనంటే, లేదు ఒకవేళ గీతం యూనివర్సిటీలోనే దొరికితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నామంటే ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? అయితే అమర్నాథ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు ఆయన. కనీసం వయసు చూసుకోనైనా మాట్లాడాలి కదా అంటూ చురకలంటించారు. నేను అమర్నాథ్ అట, ఇక్కడ ఏదో ఒక డ్రగ్ ఏదో జరిగిందట, నేను సిపి గారిని కలిసింది ఒకే ఒకసారి. ఒక ఆయన డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఆయన ఇవ్వటం లేదు. ఆయన కోసం వెళ్ళాను తప్ప ఇప్పటికొచ్చి సిపి గారికి ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ ఆ ఇష్యూ నాకు తెలియదు. వేళ మరి అమర్నాథ్ కుర్రవాడు కదయ్యా, ఆరోపణ చేసే ముందు నా పరిస్థితి, నా క్యారెక్టర్ ఏమిటి అంచేత అమర్నాథ్ నువ్వు ఉపసంహరించుకో. లేదు ఆధారం ఉంది పట్రా, మళ్ళీ నేను నీలా కాదు దావులిపోయి దొంగతనం చేసేవాడిని కాదు, ఒక్కరోజు కూడా రాజకీయాలు ఉండడం. అమర్నాథ్ కుర్రవాడివి. అయితే రాష్ట్రంలో డ్రగ్స్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందంటే ఇటీవలే ఈ అంశంపై కేబినెట్ లోనూ ప్రత్యేకంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో పట్టుబడ్డ డ్రగ్స్, వాటిని అరికట్టడానికి తీసుకున్న పరిణామాలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే డ్రగ్ కేసులో ఎంతటి వారున్నా సరే ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.